కాంగ్రెస్ పాలకుల కుట్రలు ఫలించలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును ఇరికించాలనే ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల అరెస్టు చేసిన ముగ్గురికి బెయిల్ లభించింది. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాంకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పాలని తమను డీసీపీ వేధించినట్లు వారు అఫిడవిట్ చేశారు. హరీష్ రావును ఈ కేసులో ఇరికించాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది లక్ష్మణ్ చెప్పారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలపై కక్ష రాజకీయాలు చేయాలనుకున్న రేవంత్ సర్కార్ కుట్రలు వెరిసికొట్టాయి. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీసులు పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులో డీసీపీ, ఏసీపీలపై మరో నిందితుడు టి వంశీకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ మోహన్ కుమార్ తనను చిత్రహింసలు పెట్టారని, హరీష్ రావుతో పాటు ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న మచ్చ వేణుగోపాల్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారని పేర్కొంటూ 14వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. చెంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న వంశీకృష్ణ స్వదస్తూరితో రాసిన అఫిడవిట్ను న్యాయవాది జక్కుల లక్ష్మణ్ నాంపల్లి కోర్టుకు సమర్పించారు. పంజాగుట్ట పోలీసులు తనను అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించిన తర్వాత గానీ ఆ కేసు పూర్వాపరాలు తనకు తెలియదని వంశీకృష్ణ తన అఫిడవిట్లో వివరించారు. వాస్తవానికి తాను పోలీసుల ముందు ఏమీ చెప్పలేదని, ఈ కేసులో ఏముందో అసలు పోలీసులు తనకు చదివి వినిపించలేదని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు మచ్చ వేణుగోపాల్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి చేశారని, అలా చేయకపోతే నీ జీవితం రాత్రిలోపు లేకుండా చేస్తానని, ఉద్యోగం లేకుండా చేస్తానని డీసీపీ, ఏసీపీలు తీవ్ర పదజాలంతో అసలు రాయలేని భాషలో బూతులు తిట్టారని ఆరోపించారు. తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినిపించుకోకుండా విపరీతంగా తిట్టారని, పొద్దున్నుంచి సాయంత్రం వరకు అన్నం కూడా పెట్టలేదని తెలిపారు. 2-3 ఏళ్లు ఉన్న తన పిల్లలతో సహా తన భార్యను అర్ధరాత్రి 1:30 వరకు పోలీస్ స్టేషన్లో ఉంచారని, కనీసం పిల్లలు బహిర్భూమికి వెళ్తే కడిగేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని వంశీకృష్ణ తన అఫిడవిట్లో వివరించారు. తనకు కాలేయ సంబంధిత అనారోగ్య సమస్య ఉందని, ఈ నెల 19న గాంధీ దవాఖానాకు వెళ్లానని, అయినప్పటికీ అవేవీ పరిగణలోకి తీసుకోకుండా తనను అరెస్టు చేశారని తెలిపారు. తనకు న్యాయం చేయాల్సిందిగా న్యాయమూర్తిని కోరారు వంశీకృష్ణ. క్రైమ్ నెంబర్ 1205/2024కు సంబంధించి ఒక సంచలనాత్మకమైన అఫిడవిట్ను నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అంటే అక్రమంగా కేసులు పెడుతూ కేసులో ఏముందో చెప్పకుండా, రిమాండ్లో ఏముందో చెప్పకుండా, వాళ్లకు చదివి వినిపించకుండా చట్టంలో ఉన్న ఆ లొసుగులను ఆసరాగా చేసుకొని పంజాగుట్ట పోలీసులు ఈరోజు వంశీకృష్ణతో పాటు మరో 2ని అరెస్ట్ చేసిన సందర్భం మనం చూస్తున్నాము. ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసిన వాళ్ళకి గుణపాఠమే ఈరోజు అఫిడవిట్. ఏసీపీ గారి మీద, డీసీపీ గారి మీద క్లియర్గా నన్ను పచ్చి బూతులు తిడుతూ, నన్ను హరీష్ రావు గారి పేరుగా అదేవిధంగా మచ్చ వేణుగోపాల్ పేరు చెప్పకపోతే నీ అంతు చూస్తాం, ఏసీబీ కేసులు పెడతాం, మరో వేరే కేసులు పెట్టి నిన్ను ఇరికిస్తాం, నిన్ను బయటకు రాకుండా చేస్తాం, నిన్ను భూమి మీద లేకుండా చేస్తామని ఒక పోలీస్ అధికారం వార్నింగ్ ఇచ్చిన దౌర్భాగ్య పరిస్థితిలో బతుకుతుందా తెలంగాణ? అమ్మ పేరుతో పెట్టి నానా బూతులు తిట్టారండి. అంటే భూమి మీద బతికున్న అమ్మ మీద ప్రేమన్న ఎవరు కూడా, అందుకే నాకు క్లియర్గా నేను చెంచల్గూడ జైలుకి వెళ్ళినప్పుడు వంశీకృష్ణ నాతో పాటు చెప్తూ అక్కడ అఫిడవిట్కు ఆయన ఇస్తూ కొందరు అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, సార్ నేను చావనైనా చస్తా కానీ అఫిడవిట్ మాత్రం కోర్టుకి ఇస్తా సార్, పచ్చి బూతులు తిట్టిన ఏసీపీ, డీసీపీ మీద యాక్షన్ తీసుకునే వరకు నేను ఫైట్ చేస్తాను వంశీకృష్ణ ఈ అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఈ అఫిడవిట్ను హైకోర్టులో కూడా సబ్మిట్ వంశీకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్ పై తగు నిర్ణయం తీసుకుని ఏసీపీ, డీసీపీలపై కేసు నమోదు చేయనున్నట్లు న్యాయవాది కిరణ్ కుమార్ వెల్లడించారు. హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన వంశీకృష్ణను చిత్రహింసలకు గురి చేయడం చట్ట వ్యతిరేకమని అన్నారు. అసభ్యంగా దూషించి మాజీ మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా అసత్య విషయాలను చెప్పాలని ఒత్తిడి చేయడం అధికారుల దుశ్చర్యలకు నిదర్శనమని వివరించారు. ఈ కేసులో హరీష్ రావు, ఆయన అనుచరుడు మచ్చ వేణుగోపాల్ను ఇరికించాలని పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతుందని న్యాయవాది వివరించారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి కూడా తీసుకుపోయినట్లు చెప్పారు. డీసీపీ గారు మోహన్ కుమార్ గారు, అదే విధంగా డీసీపీ విజయ్ కుమార్ గారు అరెస్ట్ చేసిన సమయంలో హరీష్ రావుకు సంబంధించిన వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే, అదే విధంగా హరీష్ రావుకు సంబంధించిన అనుచరులకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే ఈ కేసులో అరెస్ట్ చేశామని బెదిరించడం జరిగింది అని అఫిడవిట్ లో చెప్పడం జరిగింది. అదే విధంగా పత్రికా ముఖంగా తెలియజేయని విధంగా ఈరోజు నానాబుతులు తిట్టారు డీసీపీ అని చెప్పి కూడా తన అఫిడవిట్ లో కోర్టుకు సమర్పించడం జరిగింది. అదే విధంగా
మాజీ మంత్రి హరీష్ రావు గారికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితిలో ఈ వాంగ్మూలం ఇవ్వాలని, లేకపోతే నీ అంతు చూస్తానని, నరకం చూపిస్తానని కూడా అన్నారని డీసీపీ గారు అన్నారని ఇందులో చెప్పడం జరిగింది. అదేవిధంగా తను ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసే ముందు రాత్రి, అంతకంటే ముందు రాత్రి తన దగ్గరికి వచ్చినప్పుడు తనకు తన ఫ్యామిలీకి నరకం చూపించారని కూడా ఇందులో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఏదైతే ఉందో అతను రిలీజ్ అయ్యాక పూర్తిగా అతన్ని విచారించి ఏం జరిగింది అని కోర్టు వారికి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి వీరిపైన పోలీసు అధికారులపైన ఏ విధంగా చర్య తీసుకోవాలనే విషయాన్ని ఖచ్చితంగా మేము నిర్ణయిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా చెంచల్గూడ జైలులో ఉన్న తెల్జీరు వంశీకృష్ణ, తొడుపునూరి సంతోష్ కుమార్, బండి పరిశ్రమలకు 14వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సౌమ్య బెయిల్ మంజూరు చేశారు. 20,000 చొప్పున ఇద్దరు జమానతులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. వారి పాస్పోర్టులను కోర్టుకు అప్పగించాలని, విచారణాధికారికి సహకరించాలని కోర్టు షరతులు విధించింది. ఈ సందర్భంగా నిందితుల తరపు న్యాయవాది సమర్పించిన హైకోర్టు ఉత్తర్వులపై పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మెజిస్ట్రేట్ కల్పించుకుంటూ హైకోర్టు ఉత్తర్వును బేఖాతరు చేయలేమంటూ పీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చెంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న ముగ్గురు నేడు విడుదల కానున్నారు.